అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మరి పర్యావరణ విషయంలో ఎంతో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే మరి 23-24 చెట్ల దాకా మేము నూతన ప్లేసుల్లో వేసి వాటికి మళ్ళా చిగురించే ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు అవి ఎంతో అందంగా మరి కొన్ని ఆఫీసుల్లోని అలాగే కొన్ని ప్రత్యేక ప్లేసుల్లోని వేసి మరి ఏదైతే అవసరం ఉండి చెట్లను తీయవలసి వస్తుందో అక్కడ వాటిని నరకకుండా తిరిగి మరి ఒక చోటన ప్రతిష్ఠింపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మరి అందులో భాగంగా మరి ఆటోనగర్ రాజమండ్రి అవుట్కట్స్లో ఉన్న ఆటోనగర్లో అద్భుతమైన చెట్టు, మరి దగ్గర 25 సంవత్సరాల వయసు గల మేడి చెట్టు గురించి నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పక్కర్లేదు. అది ఒక గురుభక్తిలో భాగము. అటువంటి మేడి చెట్టు దత్తాత్రేయుని రూపంగా కొలుస్తారు. మేడి చెట్టు ఎక్కడుంటే దత్తాత్రేయుడు అక్కడ ఉన్నారు, గురువు అక్కడ ఉన్నారని చెప్తారు. మనందరం చూస్తాం సాయిబాబా గుడి దగ్గర కానీ, మరి అలాగే సాయిబాబా ఉండేది కూడా మేడి చెట్టు కింద అని చెప్పి మనందరం చూస్తుంటాం. ఈ సనాతన ధర్మంలో ఆరోగ్యంగా అలాగే ఏదైతే అనారోగ్యంగా ఉన్నవారికి మన వృక్షాల ద్వారా అనేకమైన ఔషధాలు లభిస్తాయని చెప్పి మన చరిత్ర చెప్తుంది. మరి మేడి చెట్టు యొక్క కాయలు కానీ దానికి సంబంధించిన ఆకులు కానీ ఔషధాలకి ఎంతో ఉపయోగిస్తారు. ఇటువంటి మేడి చెట్టుని ఈరోజు ఐకాన్స్ మరి ఆటోనగర్లో ఒక రైతు ఇబ్బందికర ప్లేస్లో ఉంటే దాన్ని తీయమని కోరటం జరిగింది. దాన్ని తీసుకొచ్చి మరి వృక్షాలకి పెట్టింది పేరుగా మంచి గ్లోబల్ స్కూలు ఫ్యూచర్ కిడ్స్ మా రొటీరియన్ ఆయన కూడా రవి గారు వారి యొక్క ప్రాంగణంలో దీన్ని తిరిగి నాటుతూనే కార్యక్రమం చేస్తాం జరిగింది ఈరోజు. మరి దానిని చక్కగా ఇప్పటికే అనేకమైన వృక్షాలని మరి ఫ్యూచర్ కిట్లో వేసి మంచి పేరు తెచ్చుకున్నారు రవి గారు. అందులో మరి ఇది కూడా రోటరీ ట్రీ కూడా మరి ఈరోజు చేరింది. భవిష్యత్తులో ఇది ఒక అద్భుతమైన చెట్టుగా భావితరాల్లో విద్యను అందిస్తూ భావితరాల్లో విద్యకి తీసుకుని బయటకు వస్తున్న విద్యార్థుల్లో కూడా ఇటువంటి చెట్టుల్ని మనం సహకరించాలి. మన అవసరాలు కొంది వాళ్ళ జీవన విధానాల్లో ఎప్పుడైనా చెట్టు తీయవలసి వస్తే మరొక చోట నాడదామనే అభిప్రాయం కలగాలని మేము ఈ స్కూల్స్ని ఎన్నుకుంటాం కూడా జరుగుతుంది. త్వరలో మరికొన్ని స్కూల్స్లో కూడా ఇటువంటి చెట్లను వేసి పిల్లల్లో ఆ రకమైన ఆలోచన తీసుకొస్తే భావితరాల్లో పర్యావరణకి మనం కొంత సహకారం అందించిన వాళ్ళు అవుతాం. చెట్టుల్ని నరకవద్దు, అవి మనల్ని కాపాడుతున్నాయి, మనం వాటిని కాపాడాలని చెప్పి ఎటువంటి స్వార్థం లేని వృక్షాలని మన కోసం అవి బ్రతుకుతాయి, మనం బ్రతుకుతాం కోసం వాటిని చంపొద్దని తెలియజేస్తానికే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ ఎప్పుడూ ముందుందని ఇంత మహత్ కార్యక్రమానికి రవి గారు పూర్తిగా సహకరించారు. దీనికి మరి మా ఎడిషనల్ ఎస్పీ గారు ఎప్పుడు మేము చెట్లు నాటుతామన్నా మాకు ఎస్పీ గారి ఆఫీసులో చక్కటి 2 చెట్లని ఆల్రెడీ నాటడం జరిగింది. చాలా ఉన్నతంగా ఇవి ఎదిగి ఈరోజు సమాజానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి. మరి అదే స్ఫూర్తితో మరి ఎడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గారు ఈ రోజు మేము పిలవగానే ఆయన వచ్చి ఆయన చేత్తో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ వృక్షానికి కూడా ఆయన ఆశీస్సులు అందించారు. మరి ఇంత మహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నామంటే దానికి పూర్తి మరి సాయి శక్తులు మరి తన శక్తియుక్తులు మరి అందిస్తూ తన శ్రమని మరి రోటరీ క్లబ్కి అందిస్తూ అటు పర్యావరణకు అందిస్తూ మా అందరికీ ఆప్తుడైన రైతు బిడ్డ రొటీరియన్ రేకపల్లి దుర్గాప్రసాద్కి మరి ప్రోగ్రామ్ చైర్మన్ గా ఉన్నందుకు అతను ఇంకా ముందు అనేకమైన చెట్లకి రూపకల్పన చేస్తున్నాడు. ఆయనకు ప్రత్యేకంగా ఐకాన్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటి మహత్భాగ్యాన్ని మాకు ప్రసాదించి ఆ భగవంతుడు ఈ వృక్షాన్ని దినదినాద్రుగా మంచి వృక్షంగా ఎదిగి పిల్లలందరికీ ఆదర్శప్రాయం కావాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ సదా మీ సేవలో రొటీరియన్ మీ తీగిల్ రాజా. నమస్కారం.